कहाँ है क्या होगा पोल्यूशन ఏం డాక్యుమెంట్ కావాలో ఆధార్ కానీ మదర్ కానీ ఆధార్ డాక్యుమెంట్ कैडर अदे नेट वर्क आप पूछिए वाले कौन इतना जा बिल्डिंग आगा అందరికీ నమస్కారం.
ఎస్ఐఆర్ ప్రక్రియలో రాయచోటి నియోజకవర్గంలో దాదాపుగా 20,000 మంది ప్రజలకు నోటీసులు అందినాయి. కానీ ఆ నోటీసులను సదరు అధికారులు బిఎల్ఓలు కానీ ఒక వారం రోజులుగా ముందుగా ఓటర్ల చేతికి ఇవ్వాల్సిన నోటీసులు కనీసం కొన్ని గంటల వ్యవధిలో ఓటర్లకు అందజేసి మీరు ఫలానా రేపు ఎండిఓ ఆఫీస్ వద్దకు వచ్చి పత్రాలు తీసుకురమ్మని వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ చాలామంది ప్రజలు దీని గురించి అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు గమనించినట్లయితే కనీసం దాదాపుగా వాళ్ళు ఎక్కడైనా వేరే పని మీద ఉంటారు, ఏదైనా హాస్పిటల్ కానీ ఇతర వాళ్ళ సొంత పనులు ఉంటాయి. అటువంటి వాటిని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే పరిస్థితి ఉంటుంది. అటువంటివన్నీ ఏం లేకుండా కనీసం 7 గంటల వ్యవధి కూడా టైం ఇవ్వకుండా మీరు రేపు ఎంఈఓ ఆఫీస్కి రమ్మని చెప్పి వాళ్ళకు పిలవడం జరిగింది. అందులో చాలామంది ఇక్కడికి రాలేకపోవడం వలన వారు ఓటుకు కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి అధికారులను మేము అడగడం ఒకటే, మీరు కనీసం ప్రజలకు ఒక వారం రోజుల ముందు నోటీసులు అందజేసి వారికి కావాల్సిన ఏ ఆధారాలు కావాలో ఏ డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళకి వివరంగా తెలియజేస్తే బాగుంటుందని మేము మీకు చెబుతున్నాము. అలాగే ఈ యొక్క నోటీసులు అనేది చాలామంది ఇందులో బిఎల్ఓల తప్పు వల్ల కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి వీటిపైన సానుకూలంగా స్పందించి కావాల్సిన వివరాలు ముందుగా మీరు ప్రజలకు చేరవేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాము. మేము ఈ 9 గంటలకు వచ్చాము, ఇంతవరకు ఒకటి కూడా కాలే. మమ్మల్ని పిలిచాను, ఫారాలు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇక్కడ 5 గంటలు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ బిఎల్ఓ సుమలత మేడం ఉన్నారు. ఇంతవరకు ఒక నెంబర్ కూడా పిలిచలేదు లోపలికి. షుగర్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు, బీపీ పేషెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఒకరు కూడా లోపలికి పోలేదు. టయాలు వేస్ట్ ఉన్నాయి. మాకు పనులు వేరే లేవా వదిలేసి వచ్చి కూర్చున్నాము. కాబట్టి దయచేసి మీరు కంప్లైంట్ తీసుకొని ఏదైనా అరేంజ్ చేయండి త్వరగా. అందరూ ఇబ్బంది పడ్డగాని పబ్లిక్ని. ఇది నేను చెప్పేది. మన ఎమ్మెల్యే ఇక్కడ ఎవరున్నారో కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అందరూ. మీరు ఉత్తూరు కెమెరా తిప్పండి. ఇక్కడ అంతా లోపల బయట ఏం చేస్తున్నారు చెప్పండి. గంటలకు వచ్చినాము, టిఫిన్ లేదు, నీళ్లు లేదు, మంచి చెడ్డ ఏమీ లేదు. అసలు ఇక్కడ పలకరించే వాడే లేడు, పట్టించుకుంటే వాడే లేడు. అదంటే అసలు ఫారాలే తీసుకుంటే వాళ్ళు లేరు. మాకు ఏమి పొద్దుటి నుండి వచ్చి ఏం చేయాలి మేము? వచ్చే టిఫిన్ లేదు, అన్నం లేదు. ఇక్కడ పట్టుకునేవాడు, తీసుకునేవాడు, పేపర్లు తీసుకునేవాడే లేదు, దివాణం లేదు. ఏం చేయాలా? పేపర్లు ఏంటంటే మా ఫాదర్ పేరు పఠాన్ అలీఖాన్ అని ఉంటే పఠాన్ అని లేదని దానికి అలీఖాన్ పేరు ఉండదు. 600 దానికి వాళ్ళు ఫిల్అప్ చేసుకునే దానికి మాకు ఇంత కష్టపెట్టిస్తాను. ఇక్కడ పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు. ఇప్పుడు 12 అవుతుంది, టిఫిన్ లేదు, నీళ్లు లేవు. ఇక్కడ నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేదు. ఇక్కడ నా పేరు పరిపూర్ణ అరుంధతి. నేను ఎంపీడీఓ రాయచోటి అండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చేసి నన్ను అడిషనల్ ఏఈఆర్ఓగా అపాయింట్ చేయడం జరిగింది. నాకు వచ్చేసి ఇక్కడ ఈరోజు హియరింగ్ ఉంది. దాదాపు 245 మంది హియరింగ్ ఉన్నారు. ఏంటి హియరింగ్ అంటే, ఆల్రెడీ మనకు గతంలో ఎస్ఐఆర్ కింద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద మనము ఓటర్లకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అయితే అందరికీ ఇచ్చేసాము. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్లో ఎవరెవరికైతే కన్నా ఈ లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో, అంటే పేరు, అంటే తండ్రి పేరు మార్పు కానివ్వండి, వాళ్ళ పేరు మార్పు కానివ్వండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కానివ్వండి, ఏమైనా ఇటువంటి లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఉన్నా, తర్వాత కొంతమందికి నో మ్యాపింగ్లో ఉండిపోయినారు, అంటే వాళ్ళకి అందులో ఎన్యూమరేట్ అవ్వలేదన్నమాట. అలాంటి వాళ్ళకి మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇది హియరింగ్ అంటారు. డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ కూడా మనకి కమిషన్ వాళ్ళని నియమించారు. ఈ హియరింగ్లో వాళ్ళకి ఏంటంటే, మేము వాళ్ళ డాక్యుమెంట్స్ని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ అప్పుడు మాకు ఈ తేడా ఉంది, మాకు ఇవి తప్పులు ఉన్నాయని చెప్పారు కదా, ఆ తప్పులు అవునా కాదా అనేది మనం ఇప్పుడు మాకు లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్స్లో మేము ఇప్పుడు లాగిన్ చేస్తే దాంట్లో అన్ని కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇవి డైరెక్ట్గా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ద్వారా ఎలక్షన్ కమిషన్కి వెళ్తాయి. అక్కడ మనకి వాటిని అప్రూవ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఓటు పొందే హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓటర్లకు ఇప్పుడు బాధిత ఓటర్లు ఉన్నారు కదా, నోటీసులు ఇచ్చారు. వాళ్లకు వారం రోజుల ముందు ఇవ్వాల్సిన నోటీసు కొన్ని గంటల వ్యవధి గడువు టైం ఉండగా ఇచ్చారంట. గంటల వ్యవధి అనేది ఈ రోజు రమ్మన్నారంట. అదేంటంటే, మనకు ఈఆర్ఓ లాగిన్లో అది జనరేట్ వాళ్ళు అంటే తహసీల్దార్ గారు ఏఈఆర్ఓ లాగిన్, మేము అడిషనల్ ఏఈఆర్ఓస్. ఏఈఆర్ఓ లాగిన్లో అది జనరేట్ అవ్వడము కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసేసి జనరేట్ కావడము జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే జనరేట్ అయ్యాయి. మన వాళ్ళు ఆల్రెడీ మన బిఎల్ఓస్ అనేవాళ్ళు
డిస్ట్రిబ్యూట్ చేయడంలో కొంత జాప్యం జరిగింది కాబట్టి బిఫోర్ 7 days ఇవ్వాలి. టైం నో ప్రాబ్లం. ఇంకా ప్రతి ఒక్కరికి 3 అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇది ఫస్ట్ హియరింగ్ డేటు. ఈ హియరింగ్ డేట్లో వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసుకోలేకపోతే ఇంకొక డేట్ కూడా ఇస్తాము, అది కూడా ఆఫ్టర్ 7 days. ఆ డేట్కి కూడా వాళ్ళు ఇంకా ఎవరైనా సపోజ్ ఫార్ ఆఫ్ కంట్రీస్లో ఉంటారు, రావాలన్నా కూడా ఇంకొక హియరింగ్, టోటల్లీ వాళ్ళకి 3 అవకాశాలు ఉన్నాయి, 3 అవకాశాలు. హియరింగ్ లోనే మనకు నోటీసు ఆలస్యంగా ఉంది వచ్చింది. మాకు కొంతమందికి అవగాహన లేదు, చదువు రాదు, ఎవరినైనా ఎదుర్కోవాలా, చదివించాలా, డాక్యుమెంట్లు సేకరించాలా. ఫస్ట్ హియరింగ్కే మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అధికారులు. పొద్దున్న వచ్చి కూర్చున్నాం, టిఫిన్ కూడా తినకుండా లోపల కూడా పిలవడం లేదు అంటున్నారు బయట. మీరు ఇప్పుడు అంటే లోపలికి మేము అదే పనిగా వాళ్ళ కొరకు నీళ్ళు అరేంజ్ చేసాము, కుర్చీలు అరేంజ్ చేసాము, కూర్చోబెట్టాము. టోటల్గా లోపలికి వచ్చేస్తే క్రౌడ్ అయిపోతే చేయడం కష్టము. కూర్చోబెట్టాము, 1 by 1 ఒక్కొక్కరిని ఇద్దరిని లోపలికి పిలుస్తున్నాము, చేస్తున్నాము. మార్నింగ్ అంటే అందరినీ కూడా మనం వాళ్ళకి ఇచ్చిన సమయమే 9 గంటలు, వాళ్ళు రావడం కూడా 9 గంటలకు రావడం జరిగింది. ఆ లోపల వాళ్ళు తినేసి వచ్చే ఉంటారు. మేమైతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము, మ్యాక్సిమం చేసేస్తాం. ఇంకోటి ఏంటంటే మనకి లాగిన్స్లో కూడా కొద్దిగా పొరపాటు జరిగిందండి. అంటే మాకు ఏ పార్ట్ అయితే ఇచ్చారో, ఏ పోలింగ్ కేంద్రాలు అయితే మాకు ఇచ్చారో ఆ పోలింగ్ కేంద్రాల్లో ఆన్లైన్లో నడవలేదు. అక్కడ కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. అది మళ్ళీ తిరిగి కలెక్టర్ ఆఫీస్తో మాట్లాడి, అంటే మా లాగిన్స్ సెట్ చేసుకోవడానికి కూడా మాకు 1 గంట ఆలస్యమైంది. అంటే బై 10-10:30 జరిగింది. 9 o'clockకి మాకు లాగిన్స్ రెడీ లేవన్నమాట. అందువలన 1 గంటన్నర సేపు వాళ్ళను కూడా మేము పిలవలేకపోయాము. ఇంకా 10:30 నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ టైం కాబట్టి లేట్ ప్రాసెస్. ఇప్పుడు ఇంకా స్పీడ్గా జరిగిపోతుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయిపోయిందండి. అంటే ఎదుర్కొన్నప్పటికీ మన జిల్లా కలెక్టర్ గారి యంత్రాంగము వెంటనే స్పందించి వెంటనే చేయడం జరిగింది. पेपर वो नाम फॉल्ट आया है तो वो करा लेने नोटिस आई है। नोटिस आई कब आई है? नोटिस कल आई है। कल दी है नोटिस? वारम पहले नहीं दी है? कल आई है। मतलब बाहर कंट्री में वाले का भी उनका भी सही से नहीं कर रही करते, एकदम शॉर्ट पीरियड में कौन भी है क्या सबमिट कर सकती बोलो। एकदम बड़े बड़े खाली नामा फ़र्क, इंशल फ़र्क, सरनेम फ़र्क, लाइक जी गुरमकोंडा मतलब जी इंशल आगे रखो, सरनेम पूरा लिखे नहीं तो वो भी फ़र्क करते हैं। ये सभी छोटे छोटे प्रॉब्लम्स को और लिखते वाले भी रॉन्ग लिखते हैं। हाँ, जो फॉर्म में लिखते हैं ना वो लोग भी रॉन्ग लिखते हैं। वो हमारा क्या प्रॉब्लम होता, जो पहले जो रहती ना ऑफिसर्स उन्होंने करेक्ट रखे रहते तो ये सब प्रॉब्लम नहीं रहता था। इस वजह से आप ये सभी छोटे छोटे पॉइंट्स का से कितने आदमी सर्वाइव करते हैं अपने। तो फिर प्रॉब्लम बोले सो वाक देखे तो पर्सन है तो करते अब पर्सन नहीं स्टम्प कैसा करते बोलते हैं उन्होंने। अब कोइट में रहते, गर्ल्स में रहते, उन वाले को कैसा करती ऐसा। SIR ప్రాసెస్లో హియరింగ్ కోసం ఈరోజు వచ్చాము. పొద్దున 9కి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ 1 o'clock అవుతుంది. ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇక్కడ ఆఫీసర్ ద్వారా. అంతా గుమికూడి ఇష్టం వచ్చినట్లు, ఒక సీరియల్ లేదు, ఒక ఇది లేదు, ఇష్టం వచ్చినట్టు అందరినీ లోపలికి పంపిస్తున్నారు. ప్రాసెస్ సరిగా జరగడం లేదు. నోటీస్ ఇచ్చి మాకు 2 days అయింది నోటీస్ ఇచ్చాను. నోటీస్ ఇంటికాడ వచ్చి ఇవ్వలేదు, ఫోన్ చేసి పిలిపించారు. ఫోన్ ద్వారా నోటీస్ తీసుకున్నాం మేము పోయి. అందరికీ నమస్కారము. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజు నుంచి అంటే ఈరోజు 13వ తేదీ నుంచి మన రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఎవరికైతే ఓటు మీరు మ్యాపింగ్ కాకపోవడము లేదంటే పేరులో ఏదైనా తేడా ఉంటే ఈరోజు నుంచి అన్ని 4-7 మంది టోటల్గా ఎంపీడీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, మన మున్సిపల్ ఆఫీసులో హీరింగ్ జరుగుతుంది. ఈ హీరింగ్లో ఇది మనం ఈరోజు సభాభవనంలో మేము జరుపుతున్నాము. ఈ సభాభవనంకు పోలింగ్ బూత్ నెంబరు 90. ఈ 90లో దాదాపు 175 మందికి మేము ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసి ఉన్నాము. ఆ నోటీస్ మేము వెరిఫికేషన్ చేసి వాళ్ళ పేర్లు వెరిఫికేషన్ చేసి అవి మేము అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఓటును వాళ్ళకి మళ్ళీ మేము నమోదు చేసి దానికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి దానికి ఓకే చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే ఈ పోలింగ్ బూత్ 90 వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు రాత్రి 7-8 వరకైనా మేము ఉంటాం కాబట్టి మీరు వచ్చి మీరు ఓటును మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్, వారం ముందు ఇవ్వాల్సిన నోటీసులు నిన్న దినం అది ఫోన్ చేసి అందుకుంటేనే మాత్రం ఇవ్వలేదంట. ఎందుకు సార్ చేయలేకపోయారు? మేము ఆల్రెడీ వారం ముందు అంటే 7 రోజులు గ్యాప్లో ఇచ్చేసాము, అందరికీ ఆల్రెడీ ఇష్యూ చేసి ఉన్నాము. వాళ్ళకి మాకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో పెట్టి ఉంటాం.
ఆల్రెడీ మేము 7 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఉన్నాం. ఒకవేళ పొరపాటున ఏదన్నా వాళ్ళు లేకపోతే హోటల్లో చెప్పేది మాకేం ఇవ్వలేదు, మేమే ఫోన్ చేసి పోయి నిన్న తీసుకొని వచ్చుకున్నాం. మాకు మా వాళ్ళు అంటే టైం కూడా ఇవ్వలేకపోయినా వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల అలా జరిగి ఉంటుంది. ఎందుకంటే రాయచోటిలో ఎక్కువ దూర ప్రాంతాలలోనూ ఏరియా పనులకు వెళ్ళింటారు, బెంగళూరు వెళ్ళింటారు, మరి పక్క రాష్ట్రాలకు పనులకు వెళ్ళింటారు. కాబట్టి వాళ్ళు అందుబాటులో లేకపోవడం జరిగి వచ్చి తీసుకుని మేము ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ మటుకు 7 రోజుల ముందే ఇచ్చేసి ఉన్నాం.